ఉపాధి హామీ పేరు మార్పుపై ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది ఏపీలోనేనని, ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే కేంద్రంపై పోరాటం మొదలు పెడతామని చెప్పారు. ఇక ఫిబ్రవరి 2తో పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు షర్మిల. ఉపాధి హామీ పేరు మార్పుపై ఏపీ బండ్లపల్లిలో చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ని ఆహ్వానించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది.